హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి మేము వచ్చి సంగీ టెంపుల్కి వెళ్ళాము రీసెంట్గా. సో అప్పుడు తీసిన వీడియో. సో మేమైతే అరౌండ్ 2023లో వెళ్ళాము, మా మ్యారేజ్ ఫిక్స్ అయిన కొత్తలో. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇప్పుడైతే అప్పుడు టికెట్ అలా ఏం లేకుండా పార్కింగ్కి ఇప్పుడైతే 100 రూపీస్ తీసుకున్నారు. ఇలా పైకి రావడానికి మన బైక్ పైన 100 రూపీస్ టికెట్. సో మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకొని పైకి వచ్చాము. బికాస్ ఎక్కి రాలేము అని చెప్పేసి పాప ఉంది కదా, సో తనని తీసుకొని రాలేమో అని చెప్పేసి మేమైతే బైక్ పైనే వచ్చాము. యాక్చువల్గా ఈ ఎంట్రీ నుండి వెళ్ళాము మేము అప్పుడు. ఇప్పుడైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పైన సేమ్ ఇగో ఇక్కడ మనకు పార్కింగ్ వచ్చింది. సో ఇక్కడ దిగేసి మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ టెంపుల్లో కొబ్బరికాయలు ఎందుకు కొట్టరో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే తెలియక తీసుకెళ్ళాము, యాక్చువల్గా గుర్తులేదు కొట్టరు అని చెప్పేసి. సో మేము వెళ్ళాము, మా పాపతో అయితే ఇదే ఫస్ట్ టైము. కాకపోతే కాళ్ళు చాలా కాలుతున్నాయి. కొంచెం ఎండ టైంలో వెళ్ళాము, జూలై మంత్లో వెళ్ళాము. బట్ చాలా ఎండ ఉండే, వాళ్ళు ఎక్కుతుంటే కాళ్ళు కాలుతున్నాయి. దెబ్బకి మా పాప ఏడుస్తుంది, కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పేసి ఇక నేను ఎత్తుకున్నాను తనని. చూడండి, మీ అందరికీ హాయ్ చెప్తుంది తను. ఇంకా చూడండి ఎలా చూస్తుంది, కాళ్ళు కాలుతున్నాయి. అండ్ మెయిన్ అయితే ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి. చాలా అంటే చాలా భయం వేస్తాం. మనం ప్రసాదం తినాలన్నా భయం వేస్తుంది ఇక్కడ. అండ్ ప్రసాదం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది రిమైనింగ్ టెంపుల్స్తో పోలిస్తే. ఇంకా కొంచెం వెదర్ కూల్ ఉంటే బాగుండు అనిపించింది. మేము వెళ్ళిన టైంలో ఫుల్ ఎండ, ఆ ఎండకి ఎక్కువసేపు ఉండలేకపోయాం బయట. సో ఇది ఎంట్రీ అనమాట. సో ఇలా మేము నడుస్తూ వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కాదు కదా, డిఫరెంట్ దేవుళ్ళు ఉంటారు. డిఫరెంట్ దేవుళ్ళ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. సో ఒకే దేవుడు అంటే ఏమో అనుకోవచ్చు, ఇక్కడ అన్నీ ఉంటారు. కానీ ఆ ఎండలో కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ క్రౌడ్ కూడా మేము నార్మల్ మండే వెళ్ళామనుకుంటా, సో అంత క్రౌడ్ ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ గంట కొట్టడానికి వెళ్ళాము. చూడండి మా పాప వచ్చి ఎట్లా కొడుతుందో. ఇక్కడ మా పాప వచ్చేసి మళ్ళీ నేను గంట కొడతానని చెప్పేసి అంటుంది. సో తనకు వద్దు, ఆల్రెడీ కొట్టాము కదా అని చెప్పేసి మేము తనకి సర్ది చెప్పి మేము రిమైనింగ్ ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసాము. ఇక్కడ వచ్చేసి దేవుడిని మొక్కుతుంది, ఎంత క్యూట్గా మొక్కుతుంది చూడండి. అండ్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, తను రావడం ఫస్ట్ టైము. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ మంకీస్ని చూస్తూ వాటితో ఆడడమే సరిపోయింది. తను వాటి వెనకాల పరిగెత్తుతూ పోతా అని చెప్పేసి అంటుంది. నాకే భయం వేస్తుంది, తను వెళ్తుంటే నేనే రా అని పిలుస్తున్నాను తనని. కానీ తను ఆ మంకీస్ని చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది. తనకి బాగా ఇష్టం, ఈ యానిమల్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. అండ్ వాటిని చూస్తే మంచిగా అనిపిస్తుంది కావచ్చు తను. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ మంకీస్ అయితే ఎవరిని హామ్ చేయట్లేదు, లైక్ ఇక్కడ మళ్ళీ ఏం చేయట్లేదు. ఫుడ్ లాక్కొని, అంటే మనం ప్రసాదం తింటుంటే అది లాక్కొని వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి మంకీ వచ్చింది, దాన్ని చూస్తూ ఉంది. నాకే భయం వేస్తుంది అది ఎక్కడొచ్చి మీద దుంకుతుందా అని. బట్ ఆమెకి ఏం అనిపించట్లేదు, అలానే చూస్తూ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ ఆవు ఉంటుంది, ఆవు టంగెలా పెట్టిందని చెప్పేసి చూపిస్తుంది. సో అంతే వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లా పెట్టింది టంగు ఆవు?